హాయ్ ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో మనం డబుల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటో చూసాం. డబుల్ లింక్డ్ లిస్ట్కి సింగిల్ లింక్డ్ లిస్ట్కి మనం అంటే డిఫరెన్స్ ఏంటో చూసాం. లైక్ ఇంట్రడక్షన్కి డిఫరెన్స్ ఏంటో చూసాం, వాటి యొక్క డెఫినేషన్స్కి వాటికి. సో ఈ రోజు నుంచి మన వీడియోలో కోడ్ అనేది ఉంటుందన్నమాట డబుల్ లింక్డ్ లిస్ట్కి. సో అది ఫస్ట్ సూడో కోడ్ చూద్దాం. సో ఫస్ట్ క్రియేటింగ్ ఏ నోడ్ ఎలా క్రియేట్ చేయాలి. నోడ్ అంటే తెలుసు కదా. సో ఇది ఒక నోడ్, ఇది ఒక నోడ్, ఇది ఒక నోడ్. సో ఈ నోడ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఒక క్లాస్ క్రియేట్ చేయాలి. దాని పేరు ఏదైనా ఇవ్వచ్చు, ఈజీగా అర్థం అవడానికి. సేమ్ నేమ్ ఇస్తే ఈజీగా అర్థమవుతుంది. సో క్లాస్ నోడ్ డెఫ్ అనే ఫంక్షన్, ఇనిట్ అనే కన్స్ట్రక్టర్ యూజ్ చేయాలి, సెల్ఫ్ అనేది పెట్టాలి, డేటా అనేది ఉంటుంది. డేటా అంటే మనం స్టోర్ చేసే డేటా అనమాట. సో ఆ డేటా ఫీల్డ్లో ఏ డేటా అయితే స్టోర్ చేస్తామో ఆ డేటా ఇక్కడికి వస్తుంది. సెల్ఫ్ డాట్ డేటా ఈక్వల్స్ టు డేటా, సెల్ఫ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు నన్, సెల్ఫ్ డాట్ ప్రీవియస్ ఈక్వల్స్ టు నన్. సో ఫస్ట్ ఒక నోడ్ క్రియేట్ చేసినప్పుడు ప్రీవియస్ది నెక్స్ట్ నోడ్ది నన్ అనే చేస్తాం. సో ఫస్ట్ మనం సింగిల్ లింక్డ్ లిస్ట్ చేసేటప్పుడు ఇక్కడ దాకా చేసేవాళ్ళు, ఇక్కడ దాకా ఉండేది కోడ్. సో ఇప్పుడు ఒక లైన్ యాడ్ అయింది అనమాట, సెల్ఫ్ డాట్ ప్రీవియస్ ఈక్వల్స్ టు నన్. సో దానికి దీనికి కంపేర్ చేస్తూ మీరు అర్థం చేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓన్లీ ఇదే చూస్తే మాత్రం మీకు అర్థం కాదు, ఎందుకంటే నేను పై పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆల్రెడీ మీరు ఆ సింగిల్ లింక్డ్ లిస్ట్ చూసి ఈ వీడియోకి రండి. సో నెక్స్ట్ క్రియేటింగ్ క్లాస్. సో నోడ్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు అది రన్ అవ్వాలంటే క్లాస్ క్రియేట్ చేయలేదు కదా. సో క్లాస్ డబుల్ లింక్డ్ లిస్ట్ డిఫ్ ఇనిట్ కన్స్ట్రక్టర్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్స్ టు నన్. సో ఫస్ట్ ఈ హెడ్ అనేది ఏ నోడ్కి పాయింట్ అవుట్ అవ్వదు, ఫస్ట్ నన్కి పాయింట్ అవుట్ అవుతుంది. తర్వాత మనం ఎప్పుడైతే సెల్ఫ్ డాట్ హెడ్ అనేది N1 N2 అలా ఇస్తే అప్పుడు హెడ్ అనేది N1 నోడ్కి, ఫస్ట్ నోడ్కి, సెకండ్ నోడ్కి అలా పాయింట్ అవుట్ అవుతుంది. సో ఇది సూడో కోడ్ ఫర్ క్రియేటింగ్ ఏ నోడ్, ఇంకా క్రియేటింగ్ ఏ క్లాస్. సో ఇప్పుడు ట్రావర్సల్కి చూద్దాం. సో ఏ ఈక్వల్స్ టు సెల్ఫ్ డాట్ హెడ్ అంటే ఫస్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ నోడ్ అనేది ఏలో స్టోర్ చేసుకుంటున్నారు. తర్వాత వైల్ ఏ ఈజ్ నాట్ నన్, అది నన్ కాకపోతే ప్రింట్ ఏ డాట్ డేటా. సో ఆ నోడ్లో ఉన్న డేటా అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత ఏ ఈక్వల్స్ ఏ డాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ నోడ్కి ప్రింట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇదే చూడండి, ఇప్పుడు ఇది సెల్ఫ్ డాట్ హెడ్ అంటే ఇదే కదా. సో ఇది ఏ అనమాట. సో దీనిలో ఏ ఈజ్ నాట్ నన్ కదా. సో నాట్ నన్ అన్నప్పుడు దీనిలో ఉన్న డేటా ప్రింట్ అయింది. ప్రింట్ అయ్యాక ఏ ఈక్వల్స్ టు ఏ డాట్ నన్. సో ఈ ఏ అనేది ఇప్పుడు ఇక్కడికి పాయింట్అవుట్ చేసింది. తర్వాత దీనిలో ఉన్న డేటా ప్రింట్ అయింది. తర్వాత ఇది పాయింట్అవుట్ చేస్తుంది. తర్వాత దీనిలో ఉన్న చేసేది ఇంకా నెక్స్ట్ లేదు కాబట్టి ఇంకా ఆ లూప్ ఆగిపోయింది అనమాట. సో ఇక్కడ దాకా మనం ఆల్రెడీ సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఇది చూసాం ట్రావర్సల్కి. సో ఇప్పుడు ఇది యాడ్ అయింది అనమాట. ఇదేంటో చూద్దాం. సో ఇక్కడ కూడా సేమ్ ఏ ఈక్వల్స్ టు సెల్ఫ్ డాట్ హెడ్ అనేది సెల్ఫ్ డాట్ హెడ్ అనే వాల్యూ ఏలో స్టోర్ చేసుకోవాలి. తర్వాత ఇది ఏంటంటే ఫార్వర్డ్ ట్రావర్సల్కి, ఇది ఫార్వర్డ్ ట్రావర్సల్స్ అంటే ఫస్ట్ 1 2 3 అనుకుంటే 1 2 3 ప్రింట్ అవ్వాలంటే ఫార్వర్డ్ ట్రావర్సల్ అంటారు. ఫార్వర్డ్. అదే 3 2 1 ప్రింట్ అవ్వాలనుకోండి దాన్ని బ్యాక్వర్డ్ ట్రావర్సల్ అంటారు. సో ఇక్కడ ప్రీవియస్ నోడ్ కూడా మనం స్టోర్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్వర్డ్ ట్రావర్సల్ కూడా ఉంటుంది. ఆల్రెడీ మనం చూసాం ట్రావర్సల్ అనేది ఫార్వర్డ్ నుంచి బ్యాక్వర్డ్ నుంచి రెండు మనం చేసుకోవచ్చు. సో దానికోసం ఇదనమాట ఈ కోడ్ అనమాట. సో ఫస్ట్ ఏ ఈక్వల్స్ సెల్ఫ్ డాట్ హెడ్, తర్వాత ఫస్ట్ ఆ నోడ్ అనేది బ్యాక్ నుంచి అంటే లాస్ట్ నుంచి చేయాలన్నప్పుడు ఫస్ట్ ఆ ఏ అనేది లాస్ట్ దాకా వెళ్ళాలి. లాస్ట్ దాకా వెళ్ళాక మళ్ళీ ప్రీవియస్ నోడ్తో ముందుకు రావాలి కదా. సో దానికోసం ఏ ఈక్వల్స్ ఏ డాట్ నెక్స్ట్ అనేది నన్ అయ్యే వరకు ఏ ఈక్వల్స్ ఏ డాట్ నెక్స్ట్ ఏం చేయగలం. సో ఫస్ట్ వచ్చేసరికి చెప్తాను చూడండి. సో ఫస్ట్ నోడ్ వచ్చేసరికి ఇది కదా, ఫస్ట్ నోడ్కి ఏ అనేది పాయింట్ అయి ఉంటుంది. సో బ్యాక్వర్డ్ నుంచి 3 2 1 అనేది ప్రింట్ చేయాలంటే ఫస్ట్ 3 దాకా వెళ్ళాలి కదా. సో దానికోసం ఏ అనేది నన్ కాకపోతే ఏ ఈక్వల్స్ టు ఏ డాట్ నెక్స్ట్ మళ్ళీ చెక్ చేసేది. ఏ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు నన్ కాదు కాబట్టి నెక్స్ట్కి వెళ్ళింది. సో ఇక్కడ మళ్ళీ ఏ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్ కదా. సో నల్ అన్నప్పుడు ఇక్కడ ఆగిపోయింది. సో ఇక్కడ ఆగిపోయాక ఇప్పుడు చూడండి, వైల్ ఏ ఈజ్ నాట్ నల్ ప్రింట్ ఏ డాట్ డేటా. సో ఇక్కడ ఏ డేటా ఉంటే ఆ డేటా అనేది ప్రింట్ చేసింది. ప్రింట్ చేశాక మళ్ళీ చూడండి ఏ ఈక్వల్స్ టు ఏ డాట్ ప్రివ్యూ. ఏ డాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ది. సో దీనికి ఏ డాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ది. ఏ డాట్ ప్రివ్యూ అంటే ఇది. సో ఇప్పుడు ఇది 3 అనుకుంటే 3
2 1 అనుకుంటే ఫస్ట్ 3 దాకా 1 2 3 దాకా వెళ్ళింది. 3 ఫస్ట్ ప్రింట్ చేసింది, ఆ తర్వాత ప్రివ్యూ చేసి a ఈక్వల్స్ a డాట్ ప్రివ్యూ అని చెప్పి 2 ప్రింట్ అయింది. తర్వాత మళ్ళీ a ఈక్వల్స్ a డాట్ ప్రివ్యూ అని చెప్పి 1 ప్రింట్ అయింది. అక్కడ దాకా ప్రీవియస్ నోడ్ ఎప్పుడైతే నల్ అనేది ఉంటుందో అక్కడ ఆగిపోయింది. అక్కడ దాకా మన ఈ లూప్ అనేది రన్ అవుతానే ఉంటుంది. సో ఈ ట్రావర్సల్ మనకు ఆల్రెడీ తెలుసు సింగిల్ లింక్డ్ లిస్ట్. సో ఇది ఇప్పుడు ఎక్స్ట్రాగా యాడ్ అయింది అనమాట బ్యాక్వర్డ్ ట్రావర్సల్. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ ఈ కోడ్ అనేది మొత్తం ఇవన్నీ సూడో కోడ్స్ అన్ని కలిపి రాస్తే ఆ కోడ్ అయింది. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.